లేబర్ల మీద పనులు దొరకక అడ్డల మీద పని దొరకక చాలామంది ఇబ్బంది పడి చాలామంది ఈ హ్యూమిడిటీ కట్టుకునే పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది లేబర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. పనులు దొరకక చాలామంది కష్టపడతారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎలాంటి సహాయకారం తీసుకోలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే లేబర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అడ్డల మీద పనులు లేవు, చేసుకుందామంటే ఎలాంటి సౌకర్యం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా సాయం చేయాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే చాలా మట్టుకు లేబర్లు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కాకుండా ప్రభుత్వం చాలా సహాయకారం చేస్తే చాలా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక్కరి పరిస్థితి కాదు, చాలా అడ్డల పైన ఇలా జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈ ఎండకు 10:30 లోపలనే వెళ్ళిపోతారు. ఎండ తట్టుకోలేక రూమ్ని కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని ఏమని కోరుతానంటే ప్రజలను చూడాలని మనవి చేస్తున్నా. కాబట్టి చేస్తే ఆయనకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఘోరంగా పరిస్థితి ఎక్కడ చూసినా కానీ పబ్లిక్ అనేది కనబడతలేదు. పబ్లిక్ పని దొరకక 10:30కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎందుకంటే ఏదో కొంచెం సహకారం చేస్తే చాలా బాగుంటుంది. ఇది పెద్దల దాకా చేరాలని నేను మనవి చేస్తున్నా. వీడియో పెద్దల దాకా చేరి ఏదో సహకారం చేస్తే పబ్లిక్ బతుంది. రోడ్ల మీద కూడా చాలా ఇబ్బంది పడి రోడ్ల మీద పడుకునే పరిస్థితులు ఉన్నాయి. రూమ్ రేట్లు కట్టుకోలేక చేయలేక రోడ్ల మీద పడుకునే పరిస్థితులు వచ్చేసినాయి. అది నడుస్తుంది. ఎవరిదినట్టు ఒకటే మనవి చేసుకునేది ఏంటంటే ఇది 10 మంది తెలుసుకొని దిగదాకి వెళ్ళి మాకు లేబర్లకు ఏంటంటే మామూలుగా చూసుకొని ఇది ఏంటంటే లేబర్ని కాపాడిన వాళ్ళు అవుతారు అని ఒక మనవి చేస్తున్నాను నేను. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. పనులు చాలా షార్టేజ్ ఉన్నాయి. రూమ్లో కట్టుకోలేక 5 రూపాయల అన్నం తిని వెళ్ళే రోజులు వచ్చేసినాయి. అట్లా పరిస్థితులు అయిపోయింది అని నేను చాలా గౌరవనీయమైన రేవంత్ రెడ్డి గారిని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే వీటి ద్వారా చాలామందికి తెలియజేయాలని అక్కడి నుంచి అక్కడ ఒకరికొకరు షేర్ చేసుకొని వీడియో షేర్ చేయాలని లేబర్ పరిస్థితి అర్థమవుతుంది. షేర్ చేయాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ లేబర్ పరిస్థితి అర్థం చేసుకోవాలని నేను చాలా మటుకు పెద్దలని వేడుకుంటున్నా. ఎందుకంటే మనవి చేసేది ఏంటంటే ఆకలి పరిస్థితి తెలుసుకోవాలని నేను వేడుకుంటున్నా. ఇంకా తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలా ఆకలిగా ఉంటారు లేబర్లు. పనులు ఏం దొరకట్లేదు, అట్ల మీద పనులు ఏం దొరకట్లేదు. ఎండ చూస్తున్నామో 42, 44 కొడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద చూడు పబ్లిక్ ఎట్లా ఉంది. అడ్డ మీద ఈ టైం కాగానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను భాగ్యనగర్ కేబిహెచ్బి కాలనీ అడ్డ మీద ఉన్నాను. ఇక మన పీజార్ బొమ్మ కూడా ఉంది. బొమ్మ వదిలండి. ఆయన బొమ్మ దగ్గర ఉన్నారు. ఆయన బొమ్మ దగ్గర ఉన్నాము. కాకపోతే అన్నగారు బొమ్మ దగ్గర ఉన్నాము. కాకపోతే పనులు మాత్రం ఏం దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుందండి. పెద్దలు ఆలోచించి మాలాంటి పేదవాళ్ళని పట్టించుకుంటే అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. నేను సెలవు తీసుకుంటానండి. ధన్యవాదములు అందరికీ. మీరు మాకు సాయం చేస్తే అంతకంటే పెద్ద ఇంకా మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఉంటానండి.